గత పాలకులు అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన 760 ఎకరాలు పాలపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాలపల్లిలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పట్టా భూములు 22 ఏళ్ల చేర్చారని, అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పాలపల్లి మర్రిపల్లి భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. అలాగే వెలికంటిపాలెం భూములను కూడా 22A నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం జరుగుతోందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమపాలనలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్ అధికారులు గత పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు. రైతులకు అవసరమైన నీటి పారుదల కాలువలను కూటమి పాలనలో రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు. తాను ఓడినా పొదలకూరు సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గాలి పెంచిలయ్య, నీలి వెంకటనరసయ్య వీళ్ళ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు పార్టీలో చేరుకుని ఇప్పుడే మీరు చూశారు. ఈరోజు ఈ పార్లపల్లి గ్రామం ఏదైనా గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని పిటిషన్ ఇవ్వటం, ఏదైనా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి కొంపలు ముంచేశారు. ఈ పార్లపల్లి గ్రామాన్ని 22Aలో పెట్టేసేసాడు. అనాధీనం కింద పెట్టేశాడు. టోటల్ గ్రామం 760 ఎకరాలు. 760 ఎకరాలు ఆ రీసర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు, ఎకరా కొనేదానికి లేదు, తాకట్టు పెట్టి అప్పు తీసుకునేదానికి లేదు, బ్యాంక్ లోన్ తీసుకునేదానికి లేదు. వీటికి సంబంధం లేదు. ఇంకా 760 ఎకరాలు. ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నంబర్ 445 760 ఏకర్స్ క్లియర్ చేయించాము. ఈరోజు ఆ పూర్తి హక్కులు అందరూ రీసర్వేకి ముందున్న హక్కులన్నీ వాళ్ళకి వచ్చాయి. ఆ కుటుంబాలకి అది టార్గెట్గా పెట్టి చేయించాము. ఇదొకటి, మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేసాం. ఇప్పుడు వెలికంటిపాలెం కూడా టోటల్ 22Aలో పెట్టేశాడు. అది కూడా చేయిస్తున్నాం. ఫైల్ సర్క్యులేషన్ చేయించాము. తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో కూడా గతంలో అనేక పనులు చేశాం. అందుకు ఆ మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ లేదు. నేనే 1,13 లక్షలు పెట్టి పార్లపల్లికి రోడ్ వేయించాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 10 లక్షలు, చిన్న గ్రామం ఇది, మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శ్రమ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు కడితే 20 రూపాయలు, ప్రమాదం ఏదైనా జరిగితే సంవత్సరానికి 20 రూపాయలు, 2 లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది. అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మాస్ ధన్ యోజన 20 రూపాయలు సంవత్సరానికి, 2 లక్షలు వస్తుంది యాక్సిడెంట్లో చనిపోతుంది. ఇంకొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి PMJJBY సంవత్సరానికి 436 రూపాయలు కడితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఒక్క సంవత్సరానికి ఒకేసారి